హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ FoodiesLand. ఈరోజు నేను కారం శనగపప్పు చేసుకుంటున్నానండి. దానికోసం నేను ముందుగా ఒక కప్పు నిండా శనగపప్పు తీసుకున్నానండి. ఈ పప్పు నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి. దీనిలో కొంచెం వాటర్ వేసి ఒక 4 గంటలు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే గోరువెచ్చని నీళ్ళు వేసాను, కొంచెం తొందరగా అయిపోవాలని ఒక 2 గంటలు నానబెట్టుకున్నాను. ఈ పప్పు నానబెట్టేటప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి, ఎందుకంటే సాల్ట్ పెట్టి పప్పు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను మూత పెట్టి ఒక 2 గంటలు పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మూత తీసి చూడండి, పప్పు చక్కగా నానిపోయింది. చేతితో పట్టుకుని చూస్తే మెత్తగా ఉంది, పట్టుకుంటే ఇలాగా మెత్తగా 2 ముక్కలుగా అయ్యింది. ఇప్పుడు ఈ నానబెట్టిన పప్పును నేను స్ట్రైనర్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పప్పు నేను 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి. ఈ కడిగిన పప్పును నేను ట్రే తీసుకుని టిష్యూ పేపర్ వేసి దానిపైన వేసుకున్నానండి. ఈ మొత్తం పప్పుని వాటర్ లేకోకుండా ఇలా వేసి ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పుని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక 2 పప్పులు వేసుకుని చూడాలండి, ఆయిల్ వేడెక్కిందో లేదో తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ వేడెక్కింది. తర్వాత మీరు ఇలాంటి ఒక గట్టి తీసుకుని పప్పు కొంచెం కొంచెంగా వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూసారు కదండి, పప్పు ఫ్రై అవుతుంది. ఇలా ఒక గడ్డి తీసుకుని కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, ఇలా మీరు కలుపుతూ ఫ్రై చేశారు కదా, ఇలా దోర రంగు వచ్చే వరకు, కలర్ వచ్చే వరకు చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పైకి ఇలా కిందకి కలుపుతున్నప్పుడు సౌండ్ రావాలండి. ఇలా మనం ఫ్రై అయిన పప్పుని ఒక బౌల్ తీసుకుని టిష్యూ పేపర్ వేసుకుని దాంట్లో వేసుకోవాలండి. ఇలా మొత్తం పప్పుని కొంచెం కొంచెం వేసి పప్పు అంతా కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి. ఇదిగో చూడండి, ఇప్పుడు మొత్తం పప్పు ఫ్రై అయిపోయింది. ఇదంతా నేను ఒక బౌల్లో వేసుకున్నాను. తర్వాత నేను కొంచెం కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేశానండి. ఇప్పుడు ఇలా మొత్తం ఫ్రై అయిన పప్పులో కొంచెం కారం, కొంచెం సాల్టు, నేను వేయించి పెట్టుకున్న కొంచెం కరివేపాకు వేసి కలుపుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం అన్నీ వేసి కలిపానండి. రెడీ అయిపోయింది, కారం శనగపప్పు రెడీ అయ్యింది. చాలా కారంగా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ కారం శనగపప్పు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.